శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేల ప్రసంగాల అవసరం అనంతరం స్పీకర్ సభలను 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ విద్యా క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఇక రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపట్టారు. శాసన మండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. కాగా శాసనసభలో మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది ఈ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇక వారం రోజుల పాటు సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసారు, సలహాలు సూచనలు మర్చిపోయిన అసలుకే సంవత్సర కాలం కాలేదు, బట్టలు దింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు, సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ సరిగ్గా చేసి ఉంటే మేము ఎందుకు అడుగుతాం అధ్యక్ష? ఇలా సార్, ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకు సంబంధించింది సార్. అధ్యక్ష, మానవ వికాసానికి సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్. రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్. కొన్ని